RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట క్లస్టర్ కు సంబంధించిన యూరియా పంపిణీలో భాగంగా మొత్తం వచ్చిన యూరియా బ్యాగులలో దమ్మన్నపేటకు 150, రామవరం 120, దివిటిపల్లి 60, బండవతపురం అంబేద్కర్ నగర్ కు 104 కేటాయించడం జరిగింది. దీనిలో బండవతపురం అంబేద్కర్ నగర్ గ్రామాలకు మినహా మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాలకు టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఈ పంపిణీలో వ్యవసాయ విస్తరణ అధికారులు టి మురళి, ఎల్ రాజేందర్లు పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కష్టాలు తప్పవని రైతుల యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు యూరియా వెంటనే సప్లై చేయాలని విన్నవించుకుంటున్నారు. ఎవరు వచ్చిండ్రు ఆటో ఎవరు వచ్చిండ్రు ఆనే ఉండరు ఆనే ఉండరు ఆనే ఉండరు వస్తాను. ఎన్ని గంటల నుంచి వచ్చిండ్రు మా మరి ఏమంటా రైతు వేదికలా మరి నిన్న మాత్రం రాసే వాళ్ళకి మాత్రం ఇవాళ ఇస్తాను, కొత్త వాళ్ళకి మాత్రం రేపిస్తాను. ఎవరు వచ్చిండ్రు మీరు ఎన్ని గంటల నుంచి వచ్చిండ్రు మరి ఏమంటాను రైతుల కొరత చెప్పండి. ఎవరు వచ్చిండ్రు మరి ఏమంటాను రైతులు 7 గంటల నుంచి మరి ప్రభుత్వం సప్లై చేసింది అంటుంది కదా, సప్లై అయిపోతుంది రైతులకు ఇబ్బంది లేదు అంటుంది కదా, వస్తలేదు అంటారా? ఏమంటారు ప్రభుత్వం ఎట్లున్నది విధానం? ఎన్ని రోజులే మరి మీ యూరియా బస్తాలు దొరుకుతానాయా? వారం రోజులు ఉండి అవుతుంది. మరి ప్రభుత్వం విడుదల చేసిందంటారు, మీరు ఇట్లా తిరుగుతాను రైతు వేదికలు తాళం వేసిండ్రు ఎందుకు మరి ఇట్లా? కాదు, ఈ తలుపులు ఎందుకు వేసిండ్రు అంట అన్న లోపల రైతు క్యూ లైన్ బాగానే ఉన్నది కదా. నా రైతులు దొరుకుతానే మరి బస్తాలు మరి మరి అదే చెప్పి మీ సమస్య ఏదో చెప్తే ప్రభుత్వానికి వినియోగిస్తాం అట్లా. నాకు జరగారా గింత పడిగాపు గింత లైన్లు ఉన్నారు ఆడవాళ్ళు, ఒక్కొక్కరు బస్తా ఇస్తలేరు. చెప్పనా ఎట్లా ఏమంటాను మరి ప్రభుత్వం మరి కుళ్ళ అంటే ఏంది విషయం చెప్పండి. యూరియా బత్తాలు లేకొక్క ఎక్కడి నుంచి వస్తాను మీరు? మాది గన్నారం దమ్మనపేట శివార్ల భూమి ఉన్నది. నా పేరు భాస్కర్. యూరియా బత్తాల కోసం 15-20 రోజులు నెల 2 నెలల కానీ తిరిగితే ఇవాళ వరకు కూడా ఒక్క బత్తాలు ఇప్పుడు వస్తుంది కావచ్చు. లైన్ లో రోజు పొద్దున లైన్ కట్టిపోతాను. అది చెప్పిల్లమ్మా మీ బాధ ఏందో చెప్పింది. 6:30కి వచ్చింది. చెప్పిల్లమ్మా మీ బస్సాల గురించి ఇబ్బంది ఏం పడతాలో ఒకసారి చెప్పు. ఎన్ని గంటలకు వచ్చిందమ్మా? ఎన్ని గంటలకు వచ్చిండు? చీకటి వచ్చిండా? మరి ఏమంటాను రైతు? ప్రభుత్వం మరి సప్లై అంటుంది ఏమంటాను? ఎక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందని చెప్తాను కదా, మరి రైతులకు ఇబ్బంది ఏంది?
ఒకసారి ఏవో కానీ అడుగుదాం కొంచెం సందేహం వచ్చింది ఇప్పుడు హుషారు లెక్కలు చూపిస్తాను కొంచెం సైడ్ వెళ్ళి ఇది ఆగే పోదుగా నాకు నెట్టుకోకుండా ఇంతసేపు మంచిగా విలేకరు పోతాను జరిగిలా మా మాట్లాడు అన్న కొద్దిగా నన్ను ఒక్కరిని వదిలిపెట్టి సార్ తోటి మాట్లాడు అని అటు పోయేస్తా జరగండి కొద్దిగా జరగండి అన్ని అటు పోతా నేను సార్ నమస్తే సార్ ఈ రైతులు ఇబ్బంది పడతా ఉంటారు కొద్దిగా ఆవేదన మీరు రైతులు బస్తాలు దొరుకుతూ ఉంటాను వాళ్ళు అన్నది మీరు ఇస్తానులా ఇట్లా మీరు ఒక వివరణ 2 నిమిషాలు అందరికి సప్లై అందుతుందా అండి 2 నిమిషాలు మనకు 474 బస్తాలు మనకు దమ్మలపేట రావడం జరిగింది. ఈ దమ్మలపేటలో ఈ గతంలో 474 బస్తాలు వచ్చినాయి. ఎవరైతే ఆ 474 బస్తాలు తీసుకోలేదు ఈసారి వచ్చిన కూడా 474 బస్తాలు రావడం జరిగింది. బయట కనీసం 200 మంది రైతులు ఉన్నారు. ఇంకా కూడా వచ్చిన 200 రైతులకు కూడా ఇవ్వడానికి సప్లై అయితే అందుబాటులో ఉన్నాయి. అంతేనండి రైతులకైతే కొరత ఏం లేదు ఇవాళ రేపు అయిపోతుందా మనకు 444 బ్యాగులు బయట 200 మంది రైతులే ఉన్నారు అవి ఇచ్చినా కూడా ఇంకో 200 బ్యాగులు మన సఫిషియెంట్ అయితే వాళ్ళు ఏమంటారంటే లైన్లో 4 గంటల నుండి ఉంటారు అంటారు కానీ ఇసుంటి రద్దీ లేకుండా రైతులకైతే తొందరగా ఏర్పాటు రూపాయి ఎందుకంటే టోకెన్స్ ఇస్తే వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా ఇల్లునైనా తీసుకోవచ్చు టోకెన్ ఉందంటే వాళ్ళకి బస్తారు అయితే కొంతమంది టోకెన్లు వచ్చినాక మన టోకెన్లు వచ్చినాక వాళ్ళు వచ్చారు కొంతమంది వెళ్ళిపోయిన్లు కొంతమంది అందుబాటులో రాలేకపోయిన్లు అవి క్యాన్సిల్ అయిపోతాయి అలాంటి వాళ్ళకు ఒకవేళ ఉన్నా కానీ ఆ పండుగ నుండి అలాంటి ఏమన్నా జరిగినా కానీ సరే వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఇస్తారు కదా అదే టోకెన్ సరే అలాంటివి జరగకుండా చూడండి సార్ ఇస్తారట ఇవాళ వరకు మొత్తం అందరికి క్లియర్ అయిపోతాయట మీకు ఇవాళ వరకు అన్ని క్లియర్ అయిపోతాయట ఒక ఇవాళ వరకు మొత్తం అందరికి క్లియర్ చేస్తారట బత్తలు అనేది రాలేదన్న బత్తలు 420 బత్తలు వచ్చినాయట 420 బత్తలకి ఇంతమంది రైతులను ఎంత ఆదాయం చేస్తారు అది అందుకోసమే ఇవాళ వరకు క్లియర్ అయిపోతాయట చూద్దాం రేపు కాకపోతే ఇప్పుడు ఇంత లైన్ కట్టేదాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత రైతులు ఇంత కష్టపడి ఉన్నది ఎక్కడన్నా లేదు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంత కష్టాలు ఇంత రైతులు ఆడలు కొట్టుకుంటారు అక్కడ అదే పొద్దున ముఖం కడగకుండా వచ్చినాం మీరు లైన్లకు ఇబ్బంది పడతారు ఇవ్వలేదు బుద్ధి ఏం లేదు ఒక గంటల అంత ఇవాళ మొత్తం క్లియర్ చేస్తారట ఒక గంటలో క్లియర్ అయిపోతుంది అంటారు మీ దీని మీద ఏమైనా వివరణ ఏమైనా ఇవ్వాలి పొద్దున చీకటితో 5 గంటలకు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడ్డ వాళ్ళం ఈరోజు గత 10 సంవత్సరాలుగా మాకు ఈ యూరియాపై కొరత అనేది ఏం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన కాదు మాకు చాలా రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారు త్వరగా ఈ ప్రభుత్వం పేరు తీసుకొని ఇప్పటికైనా మాకు తొందరగా యూరియా బత్తాలు అందించాలని కోరుతున్నాము రేవంత్ రెడ్డి గారిని. నరేంద్ర మోడీ ప్రభుత్వం టోటల్ పిండి బస్తాలు ఇప్పించాలని స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ ఆంధ్రాకు బస్తాలు ఇస్తాను మన తెలంగాణకు నరేంద్ర మోడీ బస్తాలు ఇస్తలేడు బీజేపీ గవర్నమెంట్ ను ఖండిస్తున్నాం కేంద్రంలో. సరే వాళ్ళందరికైతే క్లియర్ అయిపోతాయట